వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. ఎంతోమంది మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఫోన్ చేసి జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క ఆ ట్రస్ట్ వాళ్ళ అడ్రస్ను అడిగారు, వాళ్ళ ఫోన్ నెంబర్ని. జీవిత మహోదశిలో తరంగాలు అనేటువంటి బుక్ కోసమని అడిగారు. వాళ్ళ కోసమని మళ్ళీ ఈ వీడియో పెట్టడం అనేటువంటి జరుగుతూ ఉంది. వాళ్ళ అడ్రస్ ఇది: విశ్వజనని జిల్లెళ్ళమూడి విశ్వజనని పరిషత్ ట్రస్ట్, ధాన్యాభిషేకం, HDFC 59119239852126, IFSC HDFC 0002642. వాళ్ళ ట్రస్ట్ సెల్ నెంబర్ 9490307364. ఈ అడ్రస్కి మీరు ఒక లెటర్ రాసినట్లయితే జీవిత మహోదశిలో తరంగాలు అనేటువంటి బుక్ని మీకు పంపిస్తారు. ఈమె చిన్నప్పటి నుంచి జరిగినటువంటి చరిత్ర మొత్తం కూడా అందులో ఉంది. పండితుడైనటువంటి వాడు నా చరిత్రను రాయలేడు, పామరుడైనటువంటి వాడే రాయగలడు అని చెప్పింది. మదర్ ఆఫ్ ఆల్, హర్ హౌస్ ఈజ్ ఆల్. కాబట్టి మీరు ఇప్పటికే మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ నెంబర్కి డొనేషన్స్ పంపించారు. 1000-2000 అట్లా పంపించారు. రేపు 17వ తారీఖు జరిగేటువంటి ఫిబ్రవరి 17 జరిగేటువంటి ధాన్యాభిషేకానికని వాళ్ళు పంపించారు. మిగిలినటువంటి వాళ్ళు కూడా మీ శక్తి కొద్దీ ఎంతో కొంత పంపించండి. జిల్లెళ్ళమూడి వెళ్ళినట్లయితే ఇదిగో ఈ బుక్ జీవిత మహోదశిలో తరంగాలు అనేటువంటి బుక్ని మీరు కొని తెచ్చుకొని రోజుకో పావుగంట చదివినట్లయితే ఎటువంటి సాంసారిక సమస్యలు వచ్చినా కానీ అవి పటాపంచలు అనేటువంటివి అవుతాయి. వాళ్ళ ఫోన్ నెంబర్ 9490307364. అలాగే సద్గురు సుబ్రహ్మణ్యం గారు, ఈయన శ్రీకాళహస్తీశ్వరుడు. శ్రీకాళహస్తి వెళ్ళినట్లయితే నా గురువు అనేటువంటి బుక్, అది కూడా సేమ్ అంతే. ఆయన చెప్తూ ఉన్నట్లయితే ఇతను రాశాడనమాట మొత్తం. ఆయనకి అర్ధరాత్రి పూట మానవాతీతమైన శక్తి కలలో వస్తూ ఉంటుంది. చూడండి, ఆమెను ఏదో అడుగుతూ ఉంటాడు, ఏదో చెప్తూ ఉంటుంది. తెల్లవారిన తర్వాత ఈ విధమైనటువంటి జరిగింది అని చెప్తుంటే ఈయన రాశాడనమాట, నా గురువు. శ్రీకాళహస్తి వెళ్ళినట్లయితే ఈ బుక్ కొని తెచ్చుకోండి. జిల్లెళ్ళమూడి వెళ్ళినప్పుడు జీవిత మహోదశిలో తరంగాలు అనేటువంటి బుక్ కొనండి. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ వాళ్ళని అడగొచ్చు, జిల్లెళ్ళమూడి ట్రస్ట్ వాళ్ళని. ఇంత అనేటువంటిది నియమం అనేటువంటిది లేనే లేదు. రోజుకి 2000 మంది అక్కడ భోజనం చేస్తూ ఉన్నారన్నమాట. ఆమె ఉన్నప్పుడు అంటే వేరు. అమ్మ బియ్యం అయిపోయినాయి అనగానే ఆ కొంచెం ఉన్నటువంటి బేసిన్కి, అన్నం కొంచెం ఉన్నటువంటి బేసిన్కి హారతి ఇవ్వగానే లారీలు దిగాయి. ఇప్పుడు వేరు పరిస్థితి. ఇప్పుడు వచ్చేసరికి ట్రస్ట్ వాళ్ళు నడుపుతున్నారు పాపం. అది చాలా గొప్పతనం. ఆమె స్థాపించినటువంటి సంస్థలని రక్షిస్తూ ఉన్నారు. వాళ్ళకి సహకరించడం అనేటువంటిది మనందరి యొక్క బాధ్యత. చెప్పాం కదా, ఆమె మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళను కూడా మాతృప్రేమను పంచి రక్షించిందనమాట. గోశాలలు, అనాథ శరణాలయాలు, వికలాంగుల ఆశ్రమాలు, ఈ విధంగా ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టింది. అయితే సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గర శక్తులు ఉన్నాయి. ఆయన ఎప్పుడూ బయట పెట్టలే, అవసరం అయినప్పుడు బయట పెట్టారు. అలాగే ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారి దగ్గర కూడా శక్తులు ఉన్నాయి. ఆమె ఎప్పుడూ కూడా బయట పెట్టలే. పుట్టపర్తి సాయిబాబా గారు బుష్షనగానే చేతిలో నుంచి ఆ విభూతి రావటం, బంగారు నగలు రావటం, ఇటువంటి వింతలు చూపించాడు. మంత్ర బలం, మంత్రశక్తి, దాన్ని సాధించాడు మహానుభావుడు. అది గొప్పతనమే. కానీ వీళ్ళు ఎప్పుడూ అటువంటి చేయలేదన్నమాట. నేను తల్లిని, మీరు బిడ్డరు అంతే అంటుంది. మంచికి మించినటువంటి మహిమ అనేటువంటిది లేనే లేదు అంటుందన్నమాట ఈమె. అలాగే సేమ్ సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా సేమ్ పరిస్థితి. అయితే సద్గురు సుబ్రహ్మణ్యం గారు స్కూల్ హెడ్ మాస్టరు.
ఆయన రిజైన్ చేసిన తర్వాత ఆయన దైవశక్తులు అనేటువంటివి వచ్చాయి, అవధూత లక్షణాలన్నీ కూడా వచ్చాయన్నమాట. కాబట్టి తప్పనిసరిగా మీరు శ్రీకాళహస్తి వెళ్ళినట్లయితే నా గురువు అనేటువంటి బుక్ను తీసుకోండి. జిల్లెళ్ళమూడి వెళ్ళినట్లయితే జీవిత మహోదధిలో తరంగాలు అనేటువంటి బుక్ని తెచ్చుకొని మీరు రోజుకు ఒక పావు గంట చదివినట్లయితే మానసిక శారీరక ఇబ్బందులు అనేటువంటివి పటాపంచలు అనేటువంటి అవుతాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకా మన సబ్స్క్రైబర్స్ విషయానికి వచ్చేసరికి విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకు చెప్తున్నారనమాట, నైస్ సార్, నైస్ దిస్ ప్రోగ్రామ్, కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్, మధ్యలో ఆపొద్దు. సబ్స్క్రైబర్లు తక్కువ, కొంతమంది ఆపేశారు, వ్యూస్ రావట్లేదు అని కొంతమంది యూట్యూబ్ పెట్టుకొని కూడా ఆపేశారనమాట. ఆ విధంగా చేయొద్దు. మీ వీడియోలు విన్నందువల్ల పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటి జరుగుతుంది అని చాలామంది చెప్పారు. అందుకని నా డ్యూటీ అయిపోయిన తర్వాతనే, అంటే మధ్యలో హాఫ్ అన్ అవరు 15 minutes ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి పెడుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి మానసిక ప్రశాంతత అనేటువంటిదే మన వీడియోల యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయం. ఈరోజు ఎవరికి మనశ్శాంతి లేదు, డబ్బున్నటువంటి వాడికి లేదు, లేనటువంటి వాడికి లేదు. అటువంటి మానసిక ప్రశాంతత ఇచ్చేటువంటివే ఈ జ్ఞాన ప్రసూనాలు. అందరూ అవకాశం ఉన్న ప్రతి ఒక్కడూ కూడా రేపు 17వ తారీఖున జిల్లెళ్ళమూడి వెళ్ళి ధాన్యాభిషేకాన్ని తిలకించండి. అలాగే శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి నా గురువు అనేటువంటి బుక్ని తీసుకొని వచ్చి రోజుకు ఒక పావు గంట మీరు చదివినట్లయితే మీకు మానసిక ప్రశాంతత అనేటువంటిది తప్పనిసరిగా దొరుకుతుంది. ఎటువంటి డౌట్ అనేటువంటిది లేనే లేదు. మిగిలినటువంటి వాళ్ళకు కూడా, మీకు తెలిసినటువంటి బంధువులు స్నేహితులకు కూడా వరల్డ్ టీచర్ న్యూస్ మన చెప్పి సబ్స్క్రైబ్ చేయించి మానసిక ప్రశాంతతను పొందండి. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు పెట్టానంటే, ఇప్పుడు చాలామంది ఫోన్ చేసి అడిగారనమాట, ఈ జీవిత మహోదధిలో తరంగాలు అనేటువంటి బుక్ కావాలంటే ఎలా, అలాగే నా గురువు అనేటువంటి బుక్ కావాలంటే ఎలా అని అడిగారనమాట. ఈ ఫోన్ నెంబరు 9490307364 అనేటువంటి దానికి మీరు ఫోన్ చేసి వాళ్ళని అడిగినట్లయితే మీకు పోస్టల్లో ముందు పంపిస్తారు. ఆ తర్వాత మీరు ఆ డబ్బులు కట్టి పోస్ట్లో తీసుకోవచ్చు అన్నమాట. మానసిక ప్రశాంతతను పొందనటువంటి జీవితం వృధా. ఎన్నున్నా కానీ లేదు. అందం ఉంది, మందం ఉంది, సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు, అంతా బాగానే ఉంది. కానీ మెంటల్ టెన్షన్స్తో అల్లాడిపోతున్నారు అందరూ. అటువంటివి కలిగించేటువంటివే మన వీడియోలన్నీ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే. అమ్మవారి యొక్క మూల విగ్రహం. ఈ అమ్మవారి విగ్రహానికి రేపు కొన్ని వేల వడ్ల బస్తాలతోటి ధాన్యాభిషేకం చేస్తారనమాట. ఆ వచ్చినటువంటి వాటన్నిటిని కూడా, వడ్లన్నీ కూడా మరబట్టించి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా భోజనం పెడుతూ ఉంటారు. అది అక్కడ జరిగేటువంటిది. కేవలం డొనేషన్స్ మీదనే జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళకి సహకరించడం అనేటువంటిది మనందరి యొక్క బాధ్యత. ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారికి ఇప్పుడు విదేశీయులు, అమెరికన్స్ అత్యాశ్రమం శ్రీకాళహస్తిలో ఉందన్నమాట. భక్త కన్నప్ప కొండ ఉంది కదా, దాని వెనక భాగాన గురువుగారికి ప్లేస్ తీసుకున్నారు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందనమాట. తొందరలోనే ఇప్పుడు ప్రస్తుతం ఆయన వాళ్ళ అబ్బాయి ఇంట్లో ఉంటున్నాడు. ఆ తర్వాత ఆయన ఆశ్రమానికి వెళ్తారు. ప్రస్తుతం శ్వాసకోశ వ్యాధులతో కొంచెం బాధపడుతున్నాడు. కాబట్టి మీరు వెళ్ళి ఆయన్ని దర్శించి నమస్కారం చేసి రండి, మాట్లాడించొద్దు అనమాట. ఎందుకంటే ఆ పరిస్థితిలో లేడు. మీరు అడిగితే ఆయన చెప్తాడు, కానీ ఆయన మనం ఇబ్బంది పెట్టినట్లు ఉంది. తప్పనిసరిగా గురువుగారు, వాళ్ళ గురువుగారు లాగా ఈయన కూడా 100 సంవత్సరాలు పైనే ఇంకా ఉంటారన్నమాట. దాంట్లో ఎటువంటి డౌట్ అనేటువంటిది లేదు. ఈయన గురువు ఎవరో తెలుసా? వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆయన యొక్క మనవల ఈశ్వరమ్మ. ఆమె శిష్యుడు వీరయ్య గారు, జీవ సమాధి ఈయన మొట్టమొదటి గురువు. తర్వాత హిమాలయ తాత అనేటువంటి ఆయన ఈయన గురువు. వాళ్ళ యొక్క శక్తి మొత్తం కూడా ఈయనలో ఉందన్నమాట.
కాబట్టి ఈయనని సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి అనడంలో డౌట్ అనేటువంటిది లేదే లేదు. ఇంకా ఈమె వీడియోలో చూస్తున్నారుగా జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క స్వయాన కూతురు. ఈమె పుట్టినప్పుడు అప్పుడే చెప్పింది ఆమె ఇన్ని గంటల 5 నిమిషాలకి ఈమె మరణిస్తుంది అని. అదే విధంగా జరిగింది. చనిపోయిన తర్వాత తీసుకుపోయి అదే గుంతలో కూర్చోబెట్టి దమధాన్యాలు అన్ని బంగారు వెండి వేసి కూర్చోబెడితే కుడికాలు బొటన వేలిని నడినెత్తిన దిద్దితే రక్తం అనేటువంటి చిందించింది. అంటే ప్రాణశక్తినిచ్చి దైవశక్తినిచ్చి సమాధి చేసింది అన్నమాట, దేవ సమాధిని. ఈమె ఈ విధంగా ఎవరైనా చేయగలరా? మానవ మాత్రులు ఎవరు కూడా చేయలేరు. ఎంతో దైవశక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేయగలరు. యాగశాల జిల్లెళ్ళమూడిలో ఉన్నటువంటి ఎప్పుడు కూడా హోమాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. టీటీడీ కళ్యాణ మండపం, తిరుపతి దేవస్థానం వాళ్ళు అక్కడ కళ్యాణ మండపాన్ని స్థాపించారు. ఎవరైనా వివాహం చేసుకోదలిస్తే అక్కడికి వెళ్ళి చేసుకో. మాతృశ్రీ మెడికల్ సెంటర్, రోగగ్రస్తులకు ఫ్రీగా ఉచిత వైద్యం. అలాగే మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ ప్రస్తుతం దాదాపు ఒక 500 మంది పిల్లలు ఉచిత విద్యను అభ్యసిస్తూ ఉన్నారన్నమాట. ఈ కాలంలో చదువు కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి పేద పిల్లలు ఎవరైనా ఫీజులు కట్టలేనటువంటి వాళ్ళు ఉన్నట్లయితే జిల్లెళ్ళమూడిలో చేర్చండి పిల్లల్ని. అలాగే జెంట్స్ హాస్టల్ ఇది వీడియోలో చూశారు కదా, అలాగే లేడీస్ హాస్టల్ సపరేట్గా ఎవరికి వారికి ఉంటే కో ఎడ్యుకేషనే. లైబ్రరీ, అక్కడ ఉన్నటువంటి లైబ్రరీ, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు పెట్టారనమాట, కంప్యూటర్ ఎడ్యుకేషన్ పిల్లల కోసమని. అలాగే మాతృశ్రీ గోశాల, కేవలం మనుషులే కాకుండా జంతువులు కూడా నా బిడ్డలే అనేటివి చెప్పిందనమాట. ఈ విధమైనటువంటి ఎన్నో ఆలయాలు అనేటువంటివి ఆ జిల్లెళ్ళమూడిలో ఉన్నాయి. అవి చెప్పింది. ఇక్కడికి కావాలని ఎవరు కూడా రారు. ఇక్కడ ఏదో ఒక శక్తి ఉంది అనేటువంటి ఉద్దేశంతో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చూడండి ఏం చెప్తున్నారు, వృధాగా వచ్చిపోవటంలే, రావాలి అనుకోవడమే ఫలప్రదం. వస్తే మరింత, తర్వాత వృధా ఎప్పటికీ కానే కాదు. కాబట్టి తప్పనిసరిగా ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారి ఇల్లు అందరిల్లు, మదర్ ఆఫ్ ఆల్, హర్ హౌస్ ఈజ్ ఆల్. అలాగే సద్గురు సుబ్రహ్మణ్యం గారిని కూడా దర్శించి తరించండి. కేవలం పీస్ ఆఫ్ మైండ్కి సంబంధించినటువంటివే మన వీడియోలు. నమస్తే.